నిజాంపేటలో నరకు అనుభవిస్తున్నారు జనం. ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ఓ దశలో చెరువుకు అడ్డుకట్ట వేయడంతో స్థానికుల మధ్య గొడవ కూడా జరిగింది. ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. అరుణ్, ఓవర్ టు యు. స్వాతి, మనం ప్రస్తుతం ఒక కాలనీలో ఉన్నాం, చెరువులో కాదు. ప్రస్తుతం చూస్తున్న అందరూ కూడా చెరువులో అనుకుంటారు, కానీ మన నిజాంపేట ఏరియాలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్, దాదాపు ప్రశాంత్ నగర్, ఇక్కడ 3 కాలనీలకు సంబంధించినటువంటి ఈ సిచ్యువేషన్లో ఇక్కడ జనం నడుస్తున్నదంతా కూడా కాలనీలో ఉన్నటువంటి రోడ్డు మీద. ఇది చెరువులో కాదు, కాలువలో కూడా కాదు. వాళ్ళు నడుస్తుంది అందరూ కేవలం ఈ అపార్ట్మెంట్లో వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రధాన రహదారికి సంబంధించినటువంటి ఏరియాలో అందరూ కూడా తమ అవసరాల కోసం వెళ్ళడానికి వస్తున్న వాళ్ళ పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎంత దయనీయ పరిస్థితిలో జనం ఇక్కడ వర్షం సృష్టించిన బీభత్సానికి జనం వస్తున్న తీరు విజువల్స్ లో చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్ లో నుంచి బయటికి రాలేక ఉదయం చేసుకోవాల్సిన పనులకు కానీ అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి. అందరూ కూడా అపార్ట్మెంట్ లోనే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సెల్లార్ మొత్తం దాదాపు ఇది -2 సెల్లార్ ఉంటుంది. ఆ సెల్లార్ మొత్తం కూరుకుపోయింది. 2 సెల్లార్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి విజువల్స్ లో చూడొచ్చు. ఆ సెల్లార్ మునిగిపోతున్న సమాచారం తెలుసుకున్న వాళ్ళు వర్షం బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకొని బైక్లో కార్లు కూడా బయట పెడితే సేఫ్ గా ఉంటాయని ఆలోచించి తీసుకొచ్చి బయట పార్కింగ్ చేశారు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఈ సెల్లార్లో బయట పెట్టిన వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నీటితో నిండిపోయి నీటిలో ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఇతరత్ర అర్జెంట్ అవసరం ఉన్న వాళ్ళు ఈ నీటి ద్వారానే వెళ్తున్నారు. ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఒక పుకారు కూడా స్టార్ట్ అయింది. ఒక కాలనీ, ఒక అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి కరెంట్ షాక్ తో మరణించారని. నిజానికి అలాంటిది లేదని ఇక్కడ ఎపిడమిక్ టీం, ఆల్రెడీ ఎమర్జెన్సీ టీం, హెల్పింగ్ టీం, ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. మన దగ్గర ఈ స్పాట్ లోనే ఆ టీం కూడా ఉండింది. ఎవరు కూడా ఎక్కడ ఈ సంఘటన జరగలేదు, ఎవరు మృతి చెందలేదు. కానీ ముందు జాగ్రత్తగా చర్య తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. అసలు ఎలక్ట్రిసిటీ వల్ల జరుగుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి, నిజానికి మృతి చెందిన వార్త నిజమేనా కాదా, ఇక్కడ ఎలక్ట్రీషియన్ తో మాట్లాడదాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? మాది బాత్పల్లి సెక్షన్ అండి. మాది మధురానగర్ ఏరియా. ఇక్కడ ఫీడర్ వచ్చేసి మన రాజధాని స్కూల్ ఫీడరు. అయితే మేము గత రెయిన్ వాటర్ స్టార్ట్ అయినప్పుడు 10 గంటల నుంచి మేము ఫీల్డ్ మా ఎమర్జెన్సీ మా బృందంతో ఉన్నాము. మా వినియోగదారులకు ప్రతి ఒక్కరికి ఏ ఫోన్ కాల్ వస్తే అప్పుడే ఎమర్జెన్సీ పోయి ఫీడర్ ఆన్ చేసుకొని పెట్టుకుని ఉన్నాము. ప్రతి సెల్లర్లోని ఏ స్విచ్ ఓపెన్ చేసుకొని పెట్టి ఉన్నాము. మా ఏఈ గారు, మా ఏడి గారు ఆధారంలో మేము ప్రతి 10 గంటల నుంచి మేము ఇప్పుడు దాకా ఇంకా ఇళ్ళకు కూడా పోలేదు. ఇవన్నీ క్లియర్ చేసేదానికి మాకు ఫీడర్ ఇప్పటికీ బంద్ పెట్టుకునే ఉన్నాము. కానీ ఒక వ్యక్తి చనిపోయారని చెప్తున్నారు. అది మా యూపీఎస్ నుంచి దాని నుంచి అపాయం జరిగింది. కానీ మా ఫీడర్ ఆల్రెడీ బ్రేక్ డౌన్లోనే కాదు, మేము ఆఫ్ చేసుకొని ప్రతి ఒక్క కన్జ్యూమర్కి చెప్తున్నాము, కరెంట్ లేదు, ఏమి ఇబ్బంది లేదని చెప్పుకొని మీది ఏమన్నా ఉంటే మీ యూపీఎస్ ఉంటే చూసుకొని అది ఆ సెల్లార్ లోపల ఆ జనరేటర్ తోటి అది జరిగిన ఆధారంలో. కానీ మాకైతే ఆ కన్జ్యూమర్ కూడా ఎవరు ఫోన్ చేయలేదు. మా ఆల్రెడీ ఫీడర్ బందే ఉందండి. ఎంత సమయం వరకు మళ్ళీ మీరు పవర్ ఇస్తారు? కొన్ని చోట్ల పవర్ ఉంది, కొన్ని చోట్ల లేదంటున్నారు. లేదండి, కొన్ని ఫీడర్లు అన్ని బగాస్ ఆనందం అవన్నీ ఆన్లోనే ఉంది. మా ప్రశాంత్ అక్కడ మధురానగర్ ఫీడర్ అనేది అలిఫ్ నుంచి సబ్స్టేషన్ నుంచి అది కూడా ఆన్లోనే ఉంది. కానీ ఈ చెరువు, ఈ కాలనీ, మన చెరువు దానివల్ల ఈ వాటర్ అన్ని పోయిన వల్ల ఈ మోటార్ వేసినా కూడా ఆగలేదు. కాబట్టి మేము ఫీడర్ బంద్ చేసుకొని పెట్టుకొని ఉన్నామండి. ఇక్కడ ఉన్న పరిస్థితి, వీళ్ళైతే ఎప్పటికప్పుడు ఏదైతే సెల్లార్లు మునిగిపోవడం వల్ల అక్కడ మీటర్లన్నీ సెల్లార్లోనే పెడతారు. కాబట్టి ఖచ్చితంగా వాటిని ఆఫ్ చేయాల్సిన, సెల్లార్లో నీళ్లున్న వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పూర్తిగా ఆఫ్ చేయడం జరిగింది. దాంతో పవర్ అంతా ఆగిపోవడం జరిగింది. చాలా చోట్ల పవర్ పూర్తి స్థాయిలో లేకుండా ఉంది. దాంతో ఇతరత్ర పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే పవర్ ఉంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కాబట్టి కావాల్సిన చర్య తీసుకున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడున్న స్థానికుల పరిస్థితి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులతో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయింది, ఎంతసేపటి నుంచి నీళ్లు వచ్చాయి అనే దాని మీద ఇక్కడ కాలనీవాసులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అంటే ఎన్ని గంటల నుంచి ఈ వాటర్ సమస్య ఎదుర్కొంది? రాత్రి 1 o'clock నుంచి ప్రవాహం స్టార్ట్ అయిందండి. నేను యాక్చువల్గా నైట్ వచ్చినప్పుడు ఇంత ప్రవాహం లేదు, బట్ మార్నింగ్ చూసేసరికి ఈ పరిస్థితి ఉంది. ఇక్కడ కొందరు అంటున్నారు ఆ పైన చెరువు తెగి వాటర్ వస్తుందని చెప్తూ ఉన్నారు. బట్ అది ఎంతవరకు నిజమో కూడా ఇంకా కనుక్కోవాల్సింది. బట్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేకపోవడం వల్ల మెయిన్లీ ఈ ప్రాబ్లం వస్తుందని అనుకుంటున్నాము. అన్ని సెల్లార్లు నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. లాస్ట్ వీక్ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వచ్చారు మా టీం వెళ్ళి, తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అట్లీస్ట్ ఇప్పటికైనా పరిస్థితి అర్థం చేసుకొని తొందరగా ఈ డ్రైనేజ్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేస్తే మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా ఉంటుందని
ఇప్పుడైనా జిహెచ్ఎంసీ టీంని తొందరగా పంపించి ఇక్కడ కార్లు అన్ని మునిగిపోయి ఉన్నాయి, ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి. దీని నుంచి తొందరగా బయటపడితే ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది స్థానికుల వాదన. వాళ్ళు ఎమర్జెన్సీగా టీం వెళ్తే వాళ్ళు వస్తే కానీ బయటికి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కొంత చొరవ తీసుకొని మాకు అర్జెంటుగా హెల్ప్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రతి కాలనీ విజువల్లో చూడవచ్చు, ఎక్కడ చూసినా నీటితో మునిగిపోయినటువంటి సెల్లార్లో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఒక గోడ కూడా కూలిపోయిందనేది సమాచారం అందుతుంది. ఆ గోడ కూలిపోవడం వల్ల ఎవరికి అపాయాలు అయితే కలగలేదు, కానీ నీటి మొత్తం ఏదైతే ఆగిపోయిన నీరు ఉందో అసలు ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల ఇదే పరిస్థితి. నిజాంపేటలో 5-6 కాలనీల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళు ఉదయం లేచి చూసేసరికి ఒక్కసారి కింద నీరు చేరడం వల్ల రాత్రి నుంచి పవర్ లేకపోయినా కొంత ఇబ్బంది పడ్డారు. బయటకు వచ్చేసరికి నీళ్ళని చూసి చాలామంది బయట ఇంకా ఏ పని చేసుకోలేక ఇళ్లలోనే ఉన్నారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ సూపర్ మార్కెట్కి సంబంధించినటువంటి ఈ ఏరియా మొత్తం అపార్ట్మెంట్ మొత్తం నీటిలో మునిగిపోయింది. సెల్లార్ మొత్తం మునిగిపోవడంతో పాటు అందులో ఉన్న వాహనాలన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి. మరోవైపు ఈ పక్క ఇంకొక అపార్ట్మెంట్ చూస్తున్నాం, అది ఫస్ట్ ఫ్లోర్. సెల్లార్ దాటిపోయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు చేరింది. ఆ కింద ఏదైతే ఉందో అందులో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు బయటకు వచ్చారు. ఆ ఇంట్లో నీళ్లు చేరిన పరిస్థితి అయితే అందులో ఉండిపోయినాయి. నీళ్లు ఈ విజువల్లో చూస్తున్నటువంటి ఇంట్లో పూర్తి స్థాయిలో ఆ ఇంటి లోపలికి నీళ్ళు వచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా రాత్రే ఇల్లు వేకేట్ చేసి బయటకు వచ్చినట్టు వాళ్ళు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అన్ని కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి రాత్రి నుంచి బయట వెయిట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ అసలు ఎప్పటి నుంచి ఈ ఇంట్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు రావడం వల్ల ఇటువైపు ఇతరత్ర పనుల మీద వెళ్తున్న వాళ్ళందరూ వెళ్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళతో మాట్లాడదాం. మీరు ఎటు వెళ్తున్నారండి? ఈ సైడ్లోకి వెళ్తున్నాం అండి. ఎందుకు వచ్చారు? డ్యూటీ కోసం వచ్చాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది అంటే ఇక్కడ సమస్య? ఈ ఇందులోకి నీళ్ళు వచ్చినట్టున్నాయి కదా? అవునండి, ఇది దాదాపు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది అక్కడ చెరువు మూలంగా ఆ చెరువు ప్రాపర్గా లేకపోవడం మూలంగా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ వచ్చిందండి. ఈ వాటర్ రావడం అనేది 20 years ఇది ఫస్ట్ టైం అండి ఇది. సో కాబట్టి ఇదంతా రావడానికి కూడా మా గత పాలకులకు కొంత నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. దీంట్లో క్లియర్గా ప్రాపర్గా కాలువలు లేకుండా చెరువు మూలంగా ఇది అపార్ట్మెంట్లకు రావడం జరిగింది. సో ఇప్పటికైనా ప్రాపర్ ప్రణాళికలు చేసి వాటర్ రాకుండా చూడాలని ప్రభుత్వంతో కూడా తర్వాత మనం కోరుతున్నామండి. ఇదే మనం ఈ అపార్ట్మెంట్లో చూడవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం మొత్తం కింద సెల్లార్ మొత్తం పూర్తిగా ముండిపోయిన తర్వాత కొంచెం ఈ ఇంట్లోకి వెళ్ళినటువంటి విజువల్స్ చూడొచ్చు. ఈ ఎక్కడైతే కాలనీ ఉందో దాని తర్వాత అంతా కూడా నీళ్లు ఇళ్లలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఏసీకి సంబంధించినటువంటి అవన్నీ కూడా నిండిపోయిన విజువల్స్ చూడొచ్చు. మీరు చెప్పండి, అంటే ఫస్ట్ ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి సార్? ఇది అవునండి, ఇళ్ళలోకి వచ్చేసాయి మొత్తం. ఆల్రెడీ ఈ బేస్ వచ్చేసింది, ఒక మనిషి నిండేంత వరకు వచ్చేసింది. ఒక మనిషి నిండా ఆల్మోస్ట్ మేము ఇది పక్క ప్లాటే ఆల్మోస్ట్ వాటర్ వచ్చేసింది అందులో. ఇది వాళ్ళు చెప్తున్న తీరు. ఎక్కడ చూసినా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఇందులో లేకుండా బయటికి వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. వెకేట్ చేసి వాళ్ళందరూ కూడా వర్షాన్ని ముందే అంచనా వేసినటువంటి వాళ్ళు నీళ్లు రాకుండా చేసే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ కాలనీ వాసులు లోపలికి వెళ్లకుండా బండలు, ఇసుక వాటినన్నింటినీ కూడా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇవేవి కూడా నీటి దారికి, నీటి ఉధృతికి తట్టుకోలేకుండా కొట్టుకుపోయి ఆ తర్వాత ఈ సెల్లార్లోకి మొత్తం నీళ్లు చేరిపోయినాయి. సెల్లార్లోకే కాదు, ఏకంగా అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నీళ్లు చేరిపోవడం వల్ల ఆ నీటిని తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నారు. చాలా మంది ఇల్లు ఖాళీ చేసి అందుబాటులో ఉన్న పై ఫ్లోర్కి వెళ్ళడం లేదా తెలిసిన వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళినటువంటి ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఈ విజువల్లో చూస్తున్నాం. వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి మీడియాతో కూడా మాట్లాడలేరు. వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి సాధ్యం కాదు కాబట్టి కేవలం అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిజాంపేటలో చాలా 3-4 కాలనీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి.